చంద్రబాబు గారిది అప్పుడు ఒక కేసు గుర్తుంది కదా, ఆయనది స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అసలు అరెస్ట్ చేయడానికి వీలు లేదు అన్నటువంటి దాన్ని, అంటే గవర్నర్ అనుమతితో చేయాలి, ఉన్నతాధికారుల అనుమతితో చేయాలనుంది 17A ప్రకారం. అలా కాకుండా చేశారు కాబట్టి చెల్లుబాటు కాదంటాం. అది అవునా కాదా అన్నది తేలుస్తామంటూ సుప్రీంకోర్టు చెప్పడం, ఈలోపు ఆంధ్ర హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది కాబట్టి సేఫ్ అయిపోయారు, నడిచింది. అయితే ఇప్పుడు ఆ తర్వాతను కూడా కొంతమంది అధికారుల అరెస్టుల సందర్భం కూడా ఇట్లాగే వచ్చినప్పుడు 17A అనేటటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ మీద వచ్చిన వాదోపవాదాల నేపథ్యంలో ఈ అన్నిటి కూడా ఒకటే దానికి కట్టారనమాట. మంత్రులు కానీ అధికారులు కానీ మీ సీఎంది కానీ వీళ్ళందరి విషయంలో పై వాళ్ళు అనుమతి ఎవరిది తీసుకోవాలి అన్నటువంటి. వాస్తవం హోంమంత్రిత్వ శాఖ ఎప్పుడో వివరాలు ఇచ్చేసింది, కానీ అట్లా రాసుకొచ్చారు. ఈ టైంలో దీని మీద సుప్రీంకోర్టు భిన్న తీర్పులు ఇచ్చారు. ఒకే ధర్మాసనంలోని 2 జడ్జిలు చిరొక తీర్పు ఇచ్చారు. అవినీతి పర సిఫార్సులు చేసిన ప్రభుత్వ అధికారుల మీద విచారణ జరిపించేందుకు సంబంధించిన కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలా వద్దా అనే అంశం మీద తీర్పులు భిన్నంగా వచ్చినాయి. అవినీతి అధికారుల మీద విచారణ జరిపేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని జస్టిస్ నాగరత్న తీర్పు ఇచ్చారు. వేధింపులకు గురి కాకుండా నిజాయితీ పరులైన అధికారులు రక్షించేందుకు ఈ నిబంధన కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ జస్టిస్ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టం 1988కి 2018 జూలైలో సవరణ చేసిన ప్రభుత్వం ప్రత్యేకంగా సెక్షన్ 17Aని పొందుపరిచింది. దీని ప్రకారం విధి నిర్వహణలో భాగంగా ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా చేసిన సిఫార్సులు అవినీతిపూరితంగా ఉన్నాయని భావించినప్పుడు సంబంధిత కాంపిటెంట్ అథారిటీ ముందస్తు అనుమతి తీసుకోకుండా పోలీసులు వాళ్ళ మీద విచారణ, పరిశీలన, దర్యాప్తు చేయకూడదు. ఈ సవరణ అవినీతి నిరోధక చట్టం స్ఫూర్తిగా విరుద్ధంగా ఉందని పేర్కొంటూ సెంటర్ ఫర్ పబ్లిక్ లిటిగేషన్ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. కాంపిటెంట్ అథారిటీ అంటే ప్రభుత్వమేనని, అవినీతి అధికారుల మీద దర్యాప్తుకి అది ఎప్పుడు అనుమతులు ఇవ్వదని వాదించింది. దీని మీద 2 జడ్జిలు చిరొక తీర్పు ఇచ్చేటప్పటికి ఇప్పుడు 3 సభ్యుల ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం దగ్గరికి ఈ అంశం వెళ్తోంది.